నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఒక కప్పు కాఫీ తాగాలంటే 1500 రూపాయలు చెల్లించాలి. డిన్నర్కు తీసుకెళ్లాలంటే మరో రేటు. మూవీకి వెళ్ళాలన్నా, షాపింగ్ చేయాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే. ఇక 2 రోజుల వీకెండ్ ట్రిప్కి అయితే 10,000 వరకు చెల్లించాలి. వింటుంటే ఇదేదో సినిమా కథలా అనిపిస్తోంది కదా. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టర్ మాత్రం ఇలాంటి రేట్లని ప్రకటిస్తుంది. రేట్ మీ ఫర్ ఏ డే అంటూ ఒక యువతి పెట్టిన ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. అసలు ఈ పోస్టర్ వెనుకున్న కథ ఏంటి? ఇది నిజంగానే కొత్త వ్యాపారమా, లేక కేవలం వైరల్ కావడానికి చేసిన ప్రయత్నమా? సోషల్ మీడియా కాలంలో ఒక చిన్న ఆలోచన కూడా క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. కొన్ని పోస్టులు నవ్విస్తాయి, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి, ఇంకొన్ని మాత్రం సమాజంలో పెద్ద చర్చకు దారితీస్తాయి. ఇప్పుడు అలాంటి చర్చనే రేపుతుంది ఈ వైరల్ పోస్ట్. ఈ పోస్టర్లో ఒక యువతి తనతో సమయం గడపడానికి కొన్ని సేవలకు ధరలు ప్రకటించినట్లు కనిపిస్తోంది. కాఫీ డేకు 1500 రూపాయలు, డిన్నర్కు ఒక ప్రత్యేక రేటు, సినిమా, షాపింగ్ లేదా ఈవెంట్లకు తోడుగా రావడానికి కూడా ధరలు, 2 రోజుల వీకెండ్ ట్రిప్కు 10,000 రూపాయలు అంటూ వివరాలు ఉన్నాయి. ఈ పోస్టర్ వైరల్ కావడంతో చాలా మంది దీనిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పోస్టర్లో ఎక్కడా అక్రమ సేవలకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన కనిపించడం లేదు. అందులో ఉన్న సమాచారం ప్రకారం ఇది కేవలం పెయిడ్ కంపానియన్ సర్వీస్, అంటే ఒక వ్యక్తికి సమయం కేటాయించడం, మాట్లాడటం, బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా ఉండటం వంటి సేవలుగా చూపిస్తున్నాయి. దీనిపై కొందరు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఒక వ్యక్తి తన సమయాన్ని కేటాయించి దానికి పారితోషికం తీసుకుంటే దాన్ని ఒక వృత్తిగా ఎందుకు చూడకూడదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. వారి వాదన ప్రకారం ప్రపంచంలో అనేక రకాల వ్యక్తిగత సేవలు ఉన్నాయి. ఒక వ్యక్తి తన సమయం, సహకారం అందించి ఆదాయం పొందడం కూడా వాటిలో ఒకటిగా చూడవచ్చు అని అంటున్నారు. కానీ మరోవైపు కొంతమంది మాత్రం దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్నేహం, అనుబంధం, మనుషుల మధ్య ఉండే భావోద్వేగాలను డబ్బుతో కొలవడం సరైనదేనా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా నేటి బిజీ జీవితంలో ఒంటరితనం పెరుగుతున్న పరిస్థితులను కొందరు ఈ ఘటనతో పోలుస్తున్నారు. చాలా మంది వ్యక్తులు కుటుంబం, స్నేహితులతో గడిపే సమయం తగ్గిపోతున్న సమయంలో కేవలం మాట్లాడటానికి, బయటకు వెళ్ళడానికి, తమతో సమయం గడపడానికి కూడా కొందరు డబ్బులు చెల్లించడానికి సిద్ధపడుతున్నారని విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికే ఇలాంటి పెయిడ్ కంపానియన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే అక్కడి చట్టాలు, సామాజిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. భారత్లో ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో కవ్విస్తున్నప్పటికీ ప్రతి వైరల్ పోస్టు నిజమే అని చెప్పలేం. కొన్నిసార్లు ఫాలోవర్లను పెంచుకోవడానికి, ప్రచారం కోసం లేదా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కూడా ఇలాంటి పోస్టులు రూపొందించబడుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో ఏదైనా చూసిన వెంటనే నిజమని నమ్మకూడదు. దాని వెనుక ఉన్న వాస్తవాలను పరిశీలించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వైరల్ అవుతున్న ప్రతి విషయం నిజం కావాల్సిన అవసరం లేదు. ఇక ఈ పోస్టర్ కూడా ప్రస్తుతం ఒక పెద్ద చర్చకు కారణమైంది. అద్దెకు తోడు, ఇది నిజంగా కొత్త బిజినెస్ మోడలా, లేక పెరుగుతున్న ఒంటరితనానికి ఇది ఒక అద్దమా, లేక కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చేసిన ఒక ప్రయత్నమా? దీనిపై అభిప్రాయాలు ఎవరికి వారికి వేరుగా ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: మారుతున్న సమాజంలో మనుషుల సంబంధాలు, సమయం, ఒంటరితనం, డబ్బు మధ్య ఉన్న సంబంధాలపై ఈ ఘటన మరోసారి చర్చను మొదలుపెట్టింది.